అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. వల్లభనేని వంశీ ఆయన వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అందగాడు. ప్రస్తుతం అనారోగ్యం అని చెప్పేసి నానా అవస్థలు పడుతూ ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్. గతంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోయాడు, ఇష్టానుసారం మాట్లాడాడు, మహిళల్ని దూషించాడు, చంద్రబాబు నాయుడు సతీమణిని తిట్టాడు, చాలామంది మహిళల పట్ల చాలా పరుష పదజాలంతో ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడిని భారీగా టార్గెట్ చేశాడు, లోకేష్ పుట్టుక గురించి మాట్లాడాడు. ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడాడో అందరూ కూడా చూశాము. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా హుందాతనంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదో, మనిషి అనేవాడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదో అలాంటి మాటలన్నీ కూడా అతను మాట్లాడినటువంటి పరిస్థితి. ఏ సందర్భం వచ్చినా సరే లోకేష్ పుట్టుక, అలాగే చంద్రబాబు నాయుడు మగతనం, సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. సరే, చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? సో పాపం చేస్తే ఈ జన్మలోనే అనుభవించాల్సినటువంటి పరిస్థితి. సో గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండం చూసుకొని విపరీతంగా రెచ్చిపోయాడు, ఇష్టానుసారం మాట్లాడాడు, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడాడు, అయ్యప్ప స్వామి మాల ధరించి మరీ బూతులతోటి రెచ్చిపోయాడు, పుట్టుకల గురించి మాట్లాడాడు, మహిళల శీలాల గురించి మాట్లాడాడు. ఇన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వల్లభనేని వంశీని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఆయన కోర్టు విచారణ కోసం కోర్టుకు వచ్చేటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అందగాడైనటువంటి వల్లభనేని వంశీ ఎంత అందవిహీనంగా, అలాగే అనారోగ్యం పాలయ్యానని చెప్పేసి జనాలకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చేటటువంటి సందర్భంలో నోటికి ఒక క్లాత్ లాంటిది అడ్డం పెట్టుకొని దగ్గుతూ రావడము, అంతేకాకుండా నడవలేని పరిస్థితుల్లో ఆయన కనిపించడం, ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళంతా నిజంగా ఇదేనేమో కర్మ సిద్ధాంతం, చేసినటువంటి కర్మను అనుభవిస్తున్నాడేమో వంశీ అని చెప్పేసి అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఏ విధమైనటువంటి ఆయన వ్యాఖ్యలు చేశారో, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలతోటి ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు అనేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో వల్లభనేని వంశీ బెయిల్ కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తనకు అనారోగ్యం వచ్చేసింది, ఆరోగ్య సమస్యలన్నీ కూడా చుట్టుముట్టాయి, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరిపోయింది, లేకపోతే శ్వాస తీసుకోవడంలో సమస్యగా ఉంది, వెంటనే చికిత్స అందించాలి, ఐసీయూలో పెట్టాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలతో ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేశారు, వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులు అన్నీ కూడా పరీక్షించి ఈయనకి సంబంధించినటువంటి ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది, సో ఖచ్చితంగా ఈయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని చెప్పేసి వాళ్ళు ఒక నివేదికను ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దాన్ని చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నాని ఆ రోజు రెచ్చిపోయి అక్కడ ఉన్నటువంటి జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ మీద నానా రకాలుగా ఆయన మాట్లాడి కనీసం ఆయన ఇన్పేషెంట్గా చేర్చుకోలేదని చెప్పేసి చాలా అక్కసు గక్కి రకరకాలైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసి అసలు వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగలేకపోతే కావాలనే వీళ్ళేదో తప్పు నివేదిక ఇచ్చారని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆయన కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాడు. అయితే ఆ తర్వాత హైకోర్టుకి వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు ఇంకొక పిటిషన్ వేసి ఆయనకి ఆరోగ్యం బాగలేదు, జీజీహెచ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రభుత్వం కాబట్టి, సో ప్రభుత్వం మీద కక్షపూరితంగా కేసు పెట్టింది కాబట్టి, సో అలా కాకుండా ఈయనకి వేరే చోట వైద్య పరీక్ష నిర్వహించి చికిత్స అందించండి అంటే అప్పుడు దానికి హైకోర్టు అంగీకరించి ఆయనకి ఏం చేశారంటే ఆయుష్కి సంబంధించి హాస్పిటల్లో చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్యులన్నీ కూడా పరీక్షలు చేసిన తర్వాత సో ఆయనకి ఏంటి సమస్య అంటే స్లీపింగ్నెస్ అంటే నిద్ర లేమి అనేటటువంటి ఒక దాంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. ఆయన ఐసీయూలో కూడా చేర్చుకోలేరు. 2 రోజులు 3 రోజులు అక్కడ పెట్టుకొని వైద్య పరీక్షలను ఇచ్చేసి వైద్య చికిత్స అందించిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఆయన పంపించేశారు. ఇవాళ నాకు తెలిసి హైకోర్టుకి సీల్డ్ కవర్లో ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. నిజంగా వల్లభనేని వంశీకి అలాంటి పరిస్థితి ఉంటే, ఊపిరితిత్తుల్లో నీళ్లు వెళ్ళిపోయినాయి, నీరు నిండుగా వచ్చేసింది, లేకపోతే ఇన్ఫెక్షన్ జరిపోయిందని చెప్పేసి రకరకాలైనటువంటి బయట ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో డాక్టర్లు సరైనటువంటి నివేదిక ఇస్తారు, సో వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికలో ఏమీ లేదు అని చెప్పేసి కూడా తేలినటువంటి పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేసి గతంలో పేర్ని నాని వల్లభనేని వంశీ చనిపోతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంతే అలాంటి వ్యాఖ్యలు కూడా చేసినప్పుడు, అంటే వల్లభనేని వంశీకి ఏదో కావాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారా అనేటటువంటి దాని మీద కూడా భారీగా ప్రచారం అయితే జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే వల్లభనేని వంశీ చేసినటువంటి తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అనారోగ్యం ఉందా లేదా అనేది ఇవాళ తేలేటటువంటి అవకాశంలో ఆయుష్కి సంబంధించి వాళ్ళు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించబోతున్నారు. నిజంగా అంత అనారోగ్య సమస్యలు ఉంటే ఆయన ఐసీయూలో పెట్టి ఆయనకి చికిత్స అందించాలి, ఆయన్ని
మళ్ళీ జైలుకి అంటే డిశ్చార్జ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ డిశ్చార్జ్ చేశారంటే ఆయనకి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు అనేది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏంటి అంటే చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించాలి. కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, మహిళలను నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏ విధమైనటువంటి శిక్ష అనుభవించాలి, దేవుడు పెట్టేటువంటి శిక్ష ఏంటి, ఇక్కడ పడాల్సినటువంటి శిక్ష ఏంటి, ఇవన్నీ కూడా కలిపి ప్రస్తుతానికి వల్లభనేని వంశీ అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన నటిస్తున్నాడని కొంతమంది, సో ఆయనకి ఆరోగ్యం బాగున్నా సరే బెయిల్ కోసం ఆయన ఇలాంటి యాక్టింగ్ చేస్తున్నాడు అనేసి కొంతమంది, అంతేకాకుండా గతంలో కొంతమంది సినీ నటులతో అనుభవం ఉంది కాబట్టి సినిమాలతో ఆయనకి పరిచయం ఉంది కాబట్టి సో ఆ పరిచయంతో సినిమాలో నటించినట్టే ఇక్కడ కూడా నిజ జీవితంలో నటించి బెయిల్ పొందాలని ప్రయత్నిస్తున్నారని కొంతమంది. సో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆయన కాస్త ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఆయన వచ్చేటువంటి సందర్భంలో కావచ్చు, అది నటన లేకపోతే నిజమా పక్కన పెడితే చూస్తే మాత్రం ఆయన వెయిట్ లాస్ అయింది కనిపిస్తుంది. గతంలో ఉన్న అందగాడికి ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఆ పరిస్థితికి చాలా తేడా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా నిద్రలేమి అనేది ఆయన ఏమి ఏసీ రూమ్లో పడుకొని నిద్రపోయేదానికి, అలాగే జైలుకి సంబంధించి జైలు 4 గోళ్ల మధ్య నిద్రపోవడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రకరకాలైనటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, అంతేకాకుండా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. దీంతో నిద్రపట్టేటటువంటి అవకాశాలు ఉండవు. జైల్లో ఎవరు కూడా సుఖవంతమైనటువంటి నిద్రపోయేటటువంటి ఛాన్సెస్ ఉండవు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు కూడా విలాసాలు అనుభవించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా తీసుకెళ్ళి 4 గోళ్ల మధ్య పడేస్తే వాళ్ళు పడుకోలేనటువంటి పరిస్థితి. సో వల్లభనేని వంశీ కూడా ఈరోజు నిద్రలేమితోనే ఆయన బాధపడుతున్నాడు అని చెప్పేసి ఏదో ఆయనకి స్లీపింగ్కి సంబంధించినటువంటి కొంత ఏదో ట్రీట్మెంట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ జరిగిందని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదంతా కూడా డాక్టర్లు నిర్ధారించేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడినటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవతల వాళ్ళు ఎవరైనా సరే, సామాన్యుడైనా సరే, లేకపోతే అతి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మాట్లాడేటప్పుడు చాలా పొదుపుగా మాట్లాడాలి. ఎందుకు అంత రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు? అయ్యప్ప మాల ధరించి కూడా ఇష్టానుసారం మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు అన్ని వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు? వాళ్ళ పుట్టుకలతో మీకెందుకు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలతో మీకెందుకు? వాళ్ళ మహిళల గురించి మాట్లాడాల్సిన కర్మ ఏంటి? అసలు ఎందుకని ఇలాంటివన్నీ కూడా మాట్లాడి ఎందుకు ఈరోజు మీరు చీప్ అయిపోయారు? ఈరోజు కనీసం రాజకీయంగా, అంతేకాకుండా ఆరోగ్యంగా, అంతేకాకుండా మీకున్నటువంటి ఆర్థికంగా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో నిజంగా ఆ రోజు ఒక రాజకీయ నాయకుడు అంటే, ఒక ప్రజాప్రతినిధి అంటే చాలా హుందాగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు భావితరాలకి, అంతేకాకుండా సమాజం మీద చాలా ప్రభావితం చూపిస్తుంటాయి. మరి అలా అన్నీ కూడా మర్చిపోయి అధికారం ఉంది కదా అని చెప్పేసి కనీసం ఇది నోరా లేకపోతే ఇంకేమన్నానా అనేటటువంటి ఉద్దేశంతో ఏ విధంగా గతంలో వల్లభనేని వంశీ మాట్లాడారు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో అలా మాట్లాడాడు కాబట్టి ఈరోజు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. అంతేకాకుండా ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి నటిస్తున్నాడు అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంత దిగజారిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటంటే ఒక నోరు మాత్రమే. ఆ రోజు నోరు అదుపులో ఉంటే ఈరోజు జీవితం అదుపులో ఉండేది. అలా చేయకపోవడం వల్ల ఈరోజు వల్లభనేని వంశీ రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఎత్తుగడలు, అంతేకాకుండా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కర్మ ఎవరిని ఎప్పటికీ వదలవద్దు అనేదానికి నిదర్శనమే వల్లభనేని వంశీ. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.